హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్రసాదం పులిహార. గుడిలో పెట్టే ప్రసాదం పులిహార ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసు కదండి. అదే టేస్ట్ వచ్చేలాగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. ముందుగా మనం పులిహోర కోసం అయితే ఒక పొడి ప్రిపేర్ చేసుకోవాలండి. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులోకి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొన్ని ఎండుమిర్చి కూడా వేసి వేయించి మిక్సీ గిన్నెలోకి తీసుకొని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా చేసుకున్న పొడిని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ పైన మరో బాండీ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, 4 పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోండి. తర్వాత 2 రెమ్మల వరకు కరివేపాకు వేసి కొంచెం పసుపు కూడా వేసి వేయించండి. ఆ తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేయాలి. చింతపండు రసం వేసిన తర్వాత తగినంత ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేయండి. ఇలా వేసి ఒకసారి కలిపి మూత పెట్టండి. ఒక 5 నిమిషాల వరకు మరిగిన తర్వాత అందులోకి ఒక చిన్న బెల్లం ముక్క వేసుకొని పులుసు చిక్కగా అయ్యే వరకు ఉడికించి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత పులిహోర కోసం మరో తాలింపండి. స్టవ్ పైన మరో బాండి పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకొని వేరుశనగ పప్పులు, అలాగే పోపు గింజలు కూడా వేసి వేయించుకోండి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే జీడిపప్పు వేసి వేయించుకోండి. ఆ తర్వాత తగినన్ని పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోండి. జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చండి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకోండి. ఫైనల్గా ఒక 1/2 స్పూన్ వరకు ఇంగువ వేసి కలిపి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మనం ముందుగా వండుకున్న అన్నాన్ని ఒక బేషన్లోకి చల్లారబెట్టుకోండి. అన్నం చల్లారిన తర్వాత అందులోకి పసుపు, అలాగే తగినంత ఉప్పు వేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పులిహోర పొడి ఉంది కదండి, అది తగినంత వేసుకొని అందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి అంతా కలిసేలాగా అన్నానికి పట్టించండి. అలా మొత్తం కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసం కూడా వేసుకొని మరోసారి అన్నాన్ని మొత్తం చింతపండు రసం కలిసేలాగా కలుపుకోండి. ఆ తర్వాత మనం వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకొని మరోసారి కలుపుకుంటే ప్రసాదం పులిహోర రెడీ అయినట్లేనండి. నచ్చిందా? అయితే మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేసేయండి.